చేసి ఉన్నారని. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగ్నిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ వాస్పయం. మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి, వారి యొక్క అధిదేవతలు ఏమిటి, వారికి దశలు బాలేకపోతే ఏ దేవతను పూజించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, వారికి అనుకూలమైన నక్షత్రాలు ఏంటంటే వివాహం చేసుకోవడానికి అనుకూలమైన నక్షత్రాలు ఏంటి, ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు, వారికి సంబంధించిన వృక్షం ఏంటి, మిత్ర వృక్షం ఏంటి, శత్రు వృక్షం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కుంభరాశి వారి యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాం. కుంభరాశి యొక్క శారీరక లక్షణాలు. ఈ రాశిలో పుట్టిన వారు పొడవుగా, బలంగా, చక్కని అవయవ సౌష్టంతో ఉంటారు. మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు. కోలముఖం, నలుపు, రాగి రంగుకు మధ్య రంగు కేశాలు కలిగి ఉంటారు. తులారాశి తర్వాత సాధారణంగా ఈ రాశి వారు అందంగా ఉంటారని నానుడి. చక్కని వేషధారణ, అలంకార ప్రీతి కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారిలో పురుషులలో స్త్రీ లక్షణాలు ఛాయగా ఉన్నట్లే స్త్రీలలో పురుష ఛాయలు అంటే పెద్ద భుజాలు కలిగి ఉంటారు. ఈ రాశి యొక్క మానసికమైన స్థితి. కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపకశక్తి, తార్కిక బుద్ధి ఉంటారు. ఏ విషయంలోనైనా బుద్ధిని ఉపయోగించడం, మనోనిబ్బరము, మనసులో అనుకున్నది మాత్రమే చేయగలడం, సదా సంతోషము, అనేక మంది మిత్రులు, ఇతరుల మనోభావాలను చదవగలిగిన నేర్పు, విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఇదే సమయంలో సోమరితనం, మాటలు చెప్పినంతగా చేతల్లో చూపకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇక వ్యక్తిత్వ విషయానికి వస్తే ఈ రాశి వారిలో పుట్టిన వారు సీరియస్గా, ప్రశాంత చిత్తం కలిగి, జాగ్రత్తగా కలిగి, పొదుపరులుగా ఉంటారు. మనోనిశ్చయం కలిగి మానవతావాదులై ఉంటారు. అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు. మీకోసం అందరూ, అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వరు. కష్టించి పని చేయడం, సమర్థవంతంగా ఏ పనైనా నిర్వహించగలడం వీరి నైజమని చెప్పవచ్చు. ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. నీతి నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఏదైనా శాస్త్ర రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు. అలాగే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో ఖ్యాతిని పొందుతారు. మీ ఇష్టాలను అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మిగిలిన వారి అభిప్రాయాలకు వీరు విలువ ఇస్తారు. ఎటువంటి వాతావరణంలోనైనా ఇమిడిపోయే తత్వము వీరికున్న లక్షణంగా చెప్పవచ్చు. మనసులో ఉన్నది బయటకు చెప్పగా అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిర నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నాంచుడు ధోరణి వహిస్తారు. ఒక్కోసారి ఎటువంటి ముందస్తు వైరం లేకపోయినా వ్యక్తుల పట్ల అనుమానాస్పద ధోరణి వహిస్తారు. ఒక్కోసారి ఎటువంటి ముందస్తు వైరం లేకపోయినా వ్యక్తుల పట్ల అనుమానవృత్తి వహిస్తారు. ఈ అతివాద ధోరణి వీళ్ళను ఒంటరి వాళ్ళని చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే మనుషులపై అపనమ్మకాన్ని చూపిస్తారు. అది కేవలం అసంకల్పిత చర్యగా చెప్పవలసి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన కారణం లేనప్పటికీ ప్రవర్తించే లక్షణంగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగాల్లో కుంభరాశి మోకాళ్ల పిక్కలను సూచిస్తుంది. వీరికి సాధారణంగా అంటురోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గుండె జబ్బులు, రక్తపోటు, కీళ్లవాతం, పంటి నొప్పులు, గొంతుకు సంబంధించినది, ట్రాన్సిల్స్, కాళ్ల వాపులు ఉంటాయి. అనారోగ్యాలు చిన్నవి పెద్దవైనా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే చాలా మంచిది. ఆర్థిక స్థితి. సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కుంభరాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ రాశి వారికి లాభాలు అనేవి సమానంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మీ మనస్తత్వం అనుసరించి మీరు అప్పులు చేయడానికి ఇష్టపడరు. మీరు నమ్మకమైన సంస్థలలో పెట్టుబడులు ఉంచవలసిందే, కానీ మనుషులను నమ్మి పెట్టుబడులు అనేవి పెట్టకూడదు. ఇక కుంభరాశి వారి యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అంటే ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు పరిశీలిస్తే అనుకూలతలు మిత్ర స్వభావం ఉంటుంది.
మానవతావాదులుగా ఉంటారు, తెలివితేటలు బాగా ఉంటాయి, స్వయం కృషితో పైకి వస్తారు, నిజాయితీ ఉంటుంది, నూతన విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఇక ప్రతికూలతలు అంటే మైనస్ పాయింట్స్, ఎవరికీ అర్థం కాకపోవడం, స్థిరత్వం లేనివారుగా ఉంటారు, అంటే అంటనట్టుగా ఉంటారు, మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది, అందరికీ దూరంగా ఉండడం ఉంటుంది, అతివాదులుగా ఉంటారు. ఇక కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఇక వీటి గురించి మనం తెలుసుకుందాం. శతభిష నక్షత్రం నక్షత్ర దశానాథుడు ఎవరు? రాహు. ఈ నక్షత్రానికి గ్రహము రాహువు. నక్షత్ర అధిదేవత వరుణుడు. నక్షత్ర యోని గుర్రం, అంటే ఈ నక్షత్రానికి జంతువు గుర్రం. దీనికి శత్రు నక్షత్రం ఎవరు? దున్న. దున్న ఏ నక్షత్రంలో ఉన్నాయంటే హస్త స్వాతి నక్షత్రం ఉన్నాయి. కాబట్టి శతభిష నక్షత్రం వారికి హస్త నక్షత్రం వారితో కానీ స్వాతి నక్షత్రంతో కానీ వివాహం అనేది చేయకూడదు. నక్షత్రం యొక్క వృక్షము చంద్ర చెట్టు. నక్షత్ర దానం, వీరు చేయాల్సిన దానం రాగి పాత్రలు, అంటే రాగి కలశం కానీ రాగి గ్లాసులు కానీ దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీరికి అదృష్టమైన దిశ వాయువ్యము, అదృష్ట వారము శుక్రవారం. వీరు ధరించవలసిన అదృష్ట రథము గోమేధికం. తేనె నిప్పు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. వీరి లక్కీ నెంబర్ అంటే 4, 13, 22, 31 తేదీలు అనేవి అదృష్టమైన నెంబర్గా చెప్పబడ్డాయి. ఇది చర నక్షత్రము. వేద నక్షత్రం ఏంటంటే హస్తా నక్షత్రం, అంటే శతభిష నక్షత్రం వారికి హస్తా నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షం అంబాలం అంటే కుంకుడు, పొగడ, నీరుమద్ది, ఇవి వేద వృక్షాలు, చతుర్వృక్షాలు. లక్కీ నెంబర్ 2, 11, 20, 29, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 4, 13, 22, 31. అదృష్ట వారాలు ఆది, బుధ, శుక్రవారాలు పై తేదీలో కలిసి ఉండడం అనేది మేలు చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ 40 కానీ 49 కానీ 58 కానీ 67 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడ్డాయి. ఇక శతభిష నక్షత్రం వారి యొక్క జాతకుల యొక్క వివరాలు ఇంకా లోతుగా పరిశీలిస్తే, వీరికి అధిదేవత వరుణుడు అని చెప్పుకున్నాం. పడమర వ్యయం అనేది అదృష్టమైన దిశ. అదృష్టమైన వృక్షం ఖదీర వృక్షము. అదృష్ట సంఖ్యలు 4, 13, 22. వీరు ధరించాల్సిన రత్నాలు గోమేధికం కానీ నీలం. త్రిధాతు అంటే బంగారం, వెండి, రాగి 3 కలిపిన వాటితో దాంతోనే ఈ గోమేధికాన్ని కానీ నీలాన్ని కానీ ధరిస్తే మంచిది. ఉంగరంలో కానీ పూర్తిగా బంగారం కానీ అయి ఉండాలి. శనివారం నాడు అమృత యోగంలో మధ్య వేలుకు 5.25 క్యారెట్ల బరువు ఉండేలా చూసుకొని పైరాళ్ళు ఏదైనా ధరించవచ్చు. జీర్కాన్, అంబర్, స్టార్ సఫేర్లు ప్రత్యామ్నాయంగా వాడదగినవి. వీరి యొక్క ఇష్ట దేవత పరమశివుడు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. ఉత్తమమైన వివాహం వధూవరులిద్దరికీ ఏక నక్షత్రం అయితే ఆ వివాహం మధ్యస్థంగా ఉంటుంది, మధ్యమ ఫలితాలు ఉంటాయి. భరణి, పునర్వసు, ఆశ్లేష, విశాఖ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్ర, జ్యేష్ఠ నక్షత్రాలు అనేవి చాలా మంచివి. ఆదివారం, మంగళవారం చాలా మంచిదే, కానీ శుక్రవారం 2వ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ మిశ్రమ రుచులు కలిగిన పదార్థాలు వీరు ఇష్టపడతారు. యోని అశ్వయోని ఆదినాడి. ఆహారం వీరు ఆహారంలో వేరేలు పాటించకపోవడం, ఆదరవాదరగా తినుట, చిరుతిండ్లు పట్ల మోజు వంటివి లక్షణాలు కలిగి ఉంటారు.
మత్తు పానీయాలకు, మాంస భక్షణానికి దూరంగా ఉంటే చాలా మంచిది. మాంసం అనేది తినకూడదు. సాంప్రదాయమైన శైలిలోనే ముతక రంగు, దట్టమైన డిజైన్లు, మందంగా ఉండే వస్త్రాలంటే వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది. అది వీరికి మంచిది. అయినా ఉష్ణ శరీరం కనుక కాలానుసారంగా తేలికపాటి దుస్తులు ధరించాలి. మోసం చేసే తత్వం వీరికి అన్ని వేళలా కలిసి రాదు కనుక నెమ్మది మీద నిజాయితీ వైపు మరడం అనేది మంచిది. అంటే మోసం చేయకూడదు వీళ్ళు ఎప్పుడు కూడా. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు కృతిక, పుష్యమి, ఉత్తరాషాఢ, మగ, ఆశ్లేష, చిత్త, పుష్యమి, ఆరుద్ర, స్వాతి, రేవతి నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రౌం బ్రేం బ్రౌం స రావే అనే మంత్రాన్ని జపిస్తే శతభిష నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కుంభరాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రం పూర్వభాద్ర. పూర్వభాద్ర 3 పాదాలు కూడా ఈ రాశిలోనే ఉన్నాయి. ఇక వీరి యొక్క లక్షణాలు గమనిస్తే ఈ నక్షత్రానికి గ్రహం ఏంటంటే గురువు. నక్షత్ర దశానాథుడు గురువు. నక్షత్ర అధి దేవత దైవం ఏంటంటే అజేయకపాదుడు. దీనికి యోని అంటే జంతువు సింహము, శత్రుయోని ఏనుగు, భరణి రేవతి నక్షత్రాలు. కాబట్టి ఈ భరణి నక్షత్రంతో కానీ రేవతి నక్షత్రంతో కానీ పూర్వభాద్ర నక్షత్రం వారు వివాహం అనేది చేసుకోకూడదు. నక్షత్రం యొక్క వృక్షం ఏంటంటే బూరుగు చెట్టు. వీరు చేయాల్సిన దానము రాగి. వీరికి అదృష్టమైన దిశ ఈశాన్యం. అదృష్టమైన వారం గురువారం. అదృష్టమైన రత్నము పుష్యరాగం. బంగారపు రంగు వస్త్రాలు ధరించాలి. ఈ కలర్ లక్కీ నెంబరు 3, 12, 21, 30 తేదీలు మంచిది. ఇది ఉగ్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం. వేద నక్షత్రము ఉత్తరా నక్షత్రం. వేద వృక్షము జువ్వి. శత్రు నక్షత్రము జువ్వి, ఉసిరిక, ఇప్ప. అదృష్టమైన తేదీలు 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 9, 18, 27. అదృష్ట వారాలు ఆది, గురు, శనివారాలు పై తేదీలో కలిసి ఉండటం అనేది మేలు. అదృష్ట సంవత్సరాలు 3, 12, 21, 30, 39, 48, 57, 66 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడింది. ఇంకా లోతుగా పరిశీలిస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ అనేది ఈ విధంగా ఉంది. అధిదేవత అజేయపాదుడు. అదృష్టమైన దిక్కు ఈశాన్యం, అది ఇంతకుముందే చెప్పుకున్నాం. అదృష్టమైన వృక్షము బూరుగ వృక్షము. అదృష్టమైన సంఖ్యలు 3, 12, 21, 30. అదృష్ట రత్నాలు కనకపుష్యరాగం. గ్రహ దశలను బట్టి దీన్ని ధరించాలి. 7.25 క్యారెట్ల బరువు ఉన్న పగడాన్ని రాగి లోహంతో చేసిన ఉంగరంతో మంగళవారం సర్వసిద్ధ యోగం ఉన్న సమయంలో కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ ధరించాలి. చిటికన వేలుకు మాత్రమే బంగారపు ఉంగరంలో పుష్యరాగం 5.25 క్యారెట్ల బరువుది ధరించాలి. ఇష్టదేవత ఆరాధన అంటే ఏ దైవానికి పూజించుకోవాలి అంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, కుబేరుడికి పూజ చేసుకోవడం, కుబేరుని యొక్క అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి పూజ, విష్ణుమూర్తి యొక్క పూజ, ఓం నమో వెంకటేశాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహం ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే, ఇద్దరిది పూర్వభద్ర అయితే మాత్రం వివాహం అనేది పనికిరాదు. అట్లే భరణి, రోహిణి, హస్త, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర గల స్త్రీలతో వివాహం అనేది అస్సలు కూడా చేయకూడదు. గురువారం, శుక్రవారం, బుధవారం. సెకండ్ ప్రిఫరెన్స్గా ఆదివారం పర్వాలేదు.
రుచులు మధురం అయితే కొన్ని గ్రహ దశలు అంతగా యోగించినప్పుడు కేవలం చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా గ్రహ అనుకూలతలు తగ్గించుకోవచ్చు. అంటే గ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆహారం అందంగా అలంకరించిన ఆహారం బాగా ఇష్టపడతారు. కొందరికి సంగీతం వింటూ తినడం అంటే ఇష్టం. బీట్రూట్, క్యారెట్ వంటివి తప్పనిసరిగా వాడడం అవసరం. పసుపు, చామంతి, లెమన్ ఎల్లో, బంగారు రంగు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. భారీ డిజైన్లు, అద్దాలు వీరికి అంతగా మంచివి కావు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి హస్తారోహిణి, శ్రవణం, రేవతి, శతభిషం నక్షత్రాలు జన్మించిన పురుషులతో అస్సలు వివాహం అనేది చేయకూడదు. గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం క్రాం క్రీం క్రౌంస శనయే నమః అనే ఒక మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే పూర్వభద్ర నక్షత్ర జాతకులకు వచ్చే చెడు ఫలితాల నుంచి కొంచెము బయటపడే అవకాశాలు ఉన్నాయి.